నమస్తే అందరికీ. ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి ఎక్కువ మంది చూడరు. ఆ విషయం నాకు తెలుసు. చూసేటోళ్ళు లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరు. ఛానల్ పేరు పనికొచ్చే ముచ్చట అనే పేరు పెట్టినందుకన్నా పనికొచ్చే విషయాలు చేయాలన్న కోరికతోటి మనం ఇసటి వీడియోలు చేస్తూ ఉంటాం. దీని బదులుగా ట్రెండింగ్ టాపిక్సో లేదంటే ఏదైనా స్కామ్ల గురించో లేదంటే కరెంట్ అఫైర్స్ పేరుతో ఏదైనా అఫైర్ల గురించో ముచ్చట్లు పెడితే ఎక్కువ మంది చూస్తారు. కాకపోతే ఏంటంటే ఇది ఒప్పిసా ఏం చేస్తాం, మంచి విషయాలు చెప్పాలి, పనికొచ్చే విషయాలు చెప్పాలన్న కోరిక, తపన. రైట్, ఒక లైక్ కొట్టి వీడియో చూడడం చాలా చేరి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే నిన్నటి నుంచి మనకి నితిన్ గడ్కరీ గారి గురించి బాగా వీడియోలు వస్తున్నాయి. ఏమంటున్నారు సోషల్ మీడియాలో అంతా ఏమంటున్నారంటే ఆయన బర్త్డే రోజు ఫాదర్స్ డేగా అనౌన్స్ చేయాలి, ద బెస్ట్ ఫాదర్ ఆఫ్ ద నేషన్, మంచి ఫాదరు, అసొంటి ఫాదర్ దొరకడం వాళ్ళ పిల్లల అదృష్టం, అసొంటి ఫాదర్ ఉన్నప్పుడు అతని పుట్టినరోజునే కదా మనం ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పి సోషల్ మీడియాలో కోడై కుక్కై పిల్లై కూస్తున్నారు. దేనికి, వాట్ ఈస్ ద రీజన్ అంటే యాక్చువల్లీ E20 పెట్రోల్ని మనం ఈ మధ్య వాడుతున్నాం. అవును, మీకు తెలిసినా తెలవకపోయినా E20 పెట్రోలే వాడుతున్నాం. అంటే 1 లీటర్ పెట్రోల్లో 20% ఇథనాలు, 80% పెట్రోల్గా మనకు మార్కెట్లో వస్తుంది. అదే వాడుతున్నాం. అంటే అది వాడడానికి మన బండ్లు అనుకూలమేనా అంటే అనుకూలం జాంతానాయి. 2023 తర్వాత తయారైన బండ్లే అనుకూలం. కాకపోతే మనకి అది బలవంతంగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఎవరు అంటే మన రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేతుల్లోనే ఉంటుంది కదా పంచాయతీ, ఆయన్నే కదా, నితిన్ గడ్కరీ గారే ఆ మినిస్టర్ కాబట్టి ఆయన E20ని అమల్లోకి తీసుకొచ్చిండు. బలవంతంగా తీసుకొచ్చిందా లేదంటే దేశం బాగు కోసం తీసుకొచ్చిందా అంటే 2 వర్షన్స్ ఉన్నాయి. పాజిటివ్ పాయింట్ చూస్తే విదేశీ మార్గద్రవ్యాన్ని కాపాడుకోవడానికి, అంటే మన దగ్గర ఉన్న డాలర్లన్నీ కూడా ఈ పెట్రోల్ కొనుక్కోవడానికి సరిపోతుంది. మనం వేరే దేశాల మీద ఆధారపడుతున్నాం. ఖచ్చితంగా అమెరికా దగ్గర నుంచి కొనాల్సి వస్తుంది. అఫ్ కోర్స్ ఇన్ ద మీన్ వైల్ రష్యా దగ్గర నుంచి మనకు సగ్గోకి పెట్రోల్ వస్తున్నా కానీ మనం పోయి ఆడగొనం. ఎందుకు కొనము అని అంటే అమెరికా భయపెడుతుంది. అక్కడ ఒకసారి 2 సార్లు కొనగానే మనకు అమెరికా తొక్కుతూ ఉంటుంది. ఈ లిటిగేషన్స్ పెడతా ఉంటుంది. అటు పాకిస్తాన్ ఇంకా వేరే కంట్రీని ఎగేసి మన మీదకి దాడి చేస్తుంది. ఏదో రకమైన నీచ రాజకీయం అనేది చేస్తుంది. దాంతో ఏమైపోతుంది అంటే మనం ఇక్కడ ఖచ్చితంగా అమెరికా రూల్ని అంటే అండర్ అమెరికా అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. మనం ఏం చేస్తాం అంటే మనం ఈవెన్ అమెరికా మన ఇండియన్స్ని మన షిప్ మీద దాడి చేసి 3 ఇండియన్స్ చనిపోయినా కానీ మనం గట్టిగా రియాక్ట్ అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నామా అని తలుచుకుంటే సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, షేమ్ అనిపిస్తుంది. అందుకని మనం ఏం చేయలేం. కానీ గట్టిగా మాట్లాడినాం అనుకో, ఇప్పుడు ప్రభుత్వానికో రాజకీయ పార్టీలకు గట్టిగా మాట్లాడితే యాంటీ నేషనల్ అంటారు. ఎందుకు వచ్చిన బాధ. మ్యాటర్ ఏంటంటే E20 పెట్రోల్ని ఏప్రిల్ నుంచి కంటిన్యూ చేస్తారు. 2026 ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి E20 అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అఫ్కోర్స్ ఇందులో మంచి పాయింట్ ఏంటంటే ఇథనాల్ వాడకం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. రెండోది, ఇథనాల్ వాడకం పెంచుతూ పోతుంటే ఇండియా అమెరికా మీద ఆధారపడి పెట్రోల్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి డాలర్లలో ఎక్కువ పైసలు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో రాజకీయాలు పక్కన పెడితే ఇది సిచ్యువేషన్. అయితే E20 దాటింది. E20 తర్వాత నితిన్ గడ్కరీ గారు ఏమన్నారంటే E20 కాదు 30 చేయాలి, 40 చేయాలి, 50 చేయాలి, 85 చేయాలి అని చెప్పి ఆల్రెడీ 85 ట్రయల్ రన్ కూడా జరుగుతుంది. ఎక్కడైతే ఇథనాల్కి అంటే ఈ వెహికల్స్ని ఏమంటారంటే పేరేదో ఉందో రాసుకున్నట్టు నాకు, ఫ్లెక్స్డ్ వెహికల్స్ అంటే అయితే పెట్రోల్ నడుతాయి లేదంటే ఇథనాల్ తోడు నడిచే కైండ్ ఆఫ్ వెహికల్స్ ఢిల్లీ, ముంబై కొన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి కార్లలో వచ్చినాయి. సో అట్లాంటి వెహికల్స్ ఈ 85 ఇథనాల్ ఉన్నది కొట్టించుకొని, అంటే ఈ 85 ఇథనాల్ అంటే 85% ఇథనాలు జస్ట్ 15% పెట్రోల్ ఉంటుంది. దాంతో కూడా నడిచే ఇంజన్లను తయారు చేసింది అన్నాడు. ఆల్రెడీ బ్రెజిల్లో, ఇప్పుడు కాదు, బ్రెజిల్లో 2003 నుంచి వెళ్ళి ఆ వెహికల్స్ వచ్చినాయి. ఆల్రెడీ 1970లోనే కంప్లీట్గా ఇథనాల్ మీద వెహికల్స్ నడవాలి అని చెప్పి వాళ్ళు రూల్ పాస్ చేశారు. అంటే రూల్ కాదు, ఒక థాట్ ప్రాసెస్కి వచ్చారు. ఆ తర్వాత అది 2003లో వెహికల్స్ స్టార్ట్ అవడంతో అక్కడ 100% ఇథనాల్తో వెహికల్స్ నడుస్తూ ఉంటాయి. కానీ ప్రపంచ దేశాలన్నీ ఫాలో అవుతున్నాయంటే ఫాలో అవుతలేవు. దానికి కూడా రీజన్స్ ఉన్నాయి, లాస్ట్లో మాట్లాడుకుందాం. ఎందుకు ఇథనాల్ ప్రపంచవ్యాప్తంగా అప్రూవ్డ్ ఇంధనంగా ఎందుకు వాడతలేరు, పెట్రోల్ని ఎందుకు వాడతారు కూడా మాట్లాడుకుందాం లాస్ట్లో. అయితే ఈ నితిన్ గడ్కరీ గారికి మరి దీనికి ఫాదర్స్ డేకి ఏం సంబంధం అంటే E85 చేశారు కదా. ఇప్పుడు రీసెంట్గా జూన్ 12వ తారీఖు నాడు అంటే మొన్న 100% ఇథనాల్తో నడిచే వెహికల్స్ అంటే వస్తాయి ఫర్దర్గా. సో 100% ఇథనాల్కి ఆ ఫైల్ మీద సంతకం పెట్టేశారు. ఇక నుంచి ఫ్యూచర్లో 100% ఇథనాల్తో వెహికల్స్ నడిపించుకోవాలి అని సంతకం పెట్టారు. అది మరి మార్కెట్లోకి డైరెక్ట్గా తెచ్చేసి అమ్మేస్తారంటే అమ్మేయచ్చు. ఇప్పుడు E20 పెట్రోల్ని తీసుకొచ్చే ముందు చెప్పారు. కాకపోతే E20 పెట్రోల్ని మ్యాండేటరీగా అన్ని బంకులలో ఇప్పుడు మనకి సాధారణ బంకులు మనం ఏడ పోయినా కానీ నార్మల్ పెట్రోల్ దొరకదు, E20 పెట్రోల్లో దొరుకుతుంది. నీ బండి కంపాటబుల్లా కాదా అది అవసరం లేదు వాళ్ళకి. దాన్ని వాడితే మరి ప్లాస్టిక్ కరిగిపోతుంది, రబ్బర్లు కరిగిపోతాయి, ప్లాస్టిక్ ఖరాబ్ అయిపోతుంది, మనకు ఆల్రెడీ ఉన్న ఇంజన్లు పాడైతే అవన్నీ గవర్నమెంట్కి సంబంధం లేదు. E20 తీసుకొచ్చారు.
నేను E20 గురించి ఇదివరకు కూడా మాట్లాడినా. అయితే E85 తెచ్చిర్రు. E85 ఓన్లీ ఆ ఫ్లెక్స్డ్ వెహికల్స్ మాత్రమే పోసుకోవాలని చెప్పి జస్ట్ కాషన్ చెప్పారు. దాని ప్రకారంగా నడుస్తుంది. మరి ఆ E85ని తీసుకొచ్చి మరి నార్మల్ పెట్రోల్లో కలిపి పోసినా మనం ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది, అది వేరే విషయం. కానీ అయితే E100కి సైన్ చేసిండు. E100కి సైన్ చేసినాక నిన్న 13 తారీఖు నాడు నితిన్ గడ్కరీ గారు చాలా గర్వంగా E100 మీద సైన్ చేసేసినాం. ఇక E100 వస్తుంది, తొందరలో వెహికల్స్ వస్తున్నాయి. మన కంపెనీలు, కార్ల కంపెనీలు, బైక్ల కంపెనీలు అన్నీ కూడా మనకు వెహికల్స్ బయటకు తీస్తున్నాయి. తీసినాయి అంటే ఇక మొత్తం E100 పెట్రోల్ E100 తోటే నడుతుంది. కాబట్టి మనం బయట దేశాల నుంచి వెళ్ళి ముడి చమురుని కొనుక్కోవాల్సిన అవసరం లేదు, క్రూడ్ ఆయిల్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వాడు బ్యారెల్ పెంచుతాడు, బ్యారెల్ తగ్గిస్తాడు, మనకి ఇంకా ఏం అవసరం లేదు అని గర్వంగా చెప్పిండు. ఇందులో నష్టాలు ఏంది అండ్ ఎందుకు ఫాదర్స్ డే ఆయన పేరు మీద చేద్దామని అంటున్నారు, దాని వెనకాల రాజకీయాలు ఏంది, జనాలు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్తా. ఫస్ట్ దీనిలోని నెగిటివ్స్ ఏంటంటే, ఒకటి వీటి కోసం స్పెసిఫిక్ పంటలు కావాల్సి వస్తుంది, మొక్కజొన్న, వరి అండ్ చెరుకు. సో ఇవి కాకుండా మిగతా పంటలు పండించడానికి రైతులు ఇష్టపడరు అప్పుడు, ఎందుకంటే ఇది సేల్ ఎక్కువ ఉంది కాబట్టి ఇవే పండించుదామని చూస్తారు. కానీ ఇథనాల్ మీద నడిచే వెహికల్సే కంప్లీట్గా వచ్చేస్తే ఇండియా ఇంతమంది వెహికల్స్ వాడుతూ ఉంటే మనకి ఇథనాల్ బొచ్చనంత కావాలి. మరి కావాలంటే ఈ పంటలను ఎక్కువ పండాలి. ఇవి మెయిన్ పర్పస్ కాకుండా ఈ మొలాసిస్, ఈ ఈ ఇథనాల్ తయారు చేసే ప్రాసెస్ కోసమే పండించాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఒకటి, దీనికి వాటర్ ఎక్కువ అవసరం అయితే. రెండు, అండ్ ప్రత్యామ్నాయ వేరే పంటలు ఉంటాయి చూడరు, ఆ పంటలు లేకపోతే ఫుడ్ స్కార్సిటీ వస్తుంది. వేరే దేశాల నుంచి వెళ్ళి మళ్ళీ మనం ఇప్పుడు కదా ఆ ముడి చమురు కొనుక్కుంటున్నాడుగా, అప్పుడు కందులు, పెసళ్ళు, మినుములు, ఆనుములు అవి కొనుక్కోవాల్సి వస్తుంది. అది ఇంకా పెద్ద దెబ్బ అయిపోతుంది. అంటే రెగ్యులర్గా పండించే పంటలు పండించకపోవచ్చు అప్పుడు రైతులు, అదొక పెద్ద ఫుడ్ స్కార్సిటీ అనేది ఏర్పడుతుంది. రెండోది, ఇంజన్లు ఖరాబ్ అవుతాయి. ఎందుకంటే దీనికి సూట్ అయ్యే ఇంజన్లు మార్కెట్లోకి రావాలి, వచ్చిన తర్వాతనే మ్యాటర్. కానీ ఇప్పుడే మనకి మొదలు పెట్టేసారు. ఆల్రెడీ ఇప్పుడు నా పాత బండి ఉన్నది, ఇంకొక పాత బండి, 2 యాక్టివా బండ్లు ఉన్నాయి. 2 బండ్లల్లో నేను ఈ E20 పెట్రోల్ కొట్టిస్తున్నాను. ఇప్పుడు అవి ఉంటాయా? షెడ్కే కదా, మొత్తం నాశనం అయిపోతాయి. ఎందుకంటే రబ్బర్లు కరిగిపోతాయి, ప్లాస్టిక్ ఖరాబ్ అవుతుంది, ఫైబర్ ఖరాబ్ అవుతుంది, ఆ పైపులు ఖరాబ్ అయిపోతాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. తొందరగా బండి షెడ్కి వస్తుంది. కథం టాటా బై బై చెప్పాలి, బండ్లకి కొత్త బండ్లు కొనుక్కోవాలి. అప్పుడు E20కి సూట్ అయ్యే బండ్లు అని కొనుక్కుందామని అంటే మరి E20 ఉంటుందా, E30 ఉంటుందా? లేదు, ఫ్లెక్స్డ్ వెహికల్సే కొనుక్కోవాలి. అయితే 100% ఇథనాల్ మీద నడవాలి, 100% పెట్రోల్ మీద కూడా నడవాలి. అటువంటి వెహికల్ కొనాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. మరి దాని రేట్ ఎంత ఉంటుంది, ఏంది కథ? మార్కెట్లోకి ఈ వెహికల్స్ లేకుండా ముందు ఇవి తీసుకురావడం పెద్ద తప్పు. రైట్. మూడోది, దీని మైలేజ్ తక్కువ. రైట్. దీనిలో పాజిటివ్స్ కూడా ఉన్నాయి. దీనిలో పొల్యూషన్ తక్కువ, దీని రేటు తక్కువ. అఫ్కోర్స్ 37 రూపాయల నుంచి 42 రూపాయలల్లో ఇథనాల్ తయారవుతుంది. కానీ మళ్ళీ ట్యాక్స్ గీక్స్ వేసేసి ఇప్పుడు E85 దానికే 82 రూపీస్ తీసుకుంటారు. E85 అంటే 85% ఇథనాలు, 15% పెట్రోల్ ఉన్న దానికి 82 రూపీస్ తీసుకుంటారు. మరి 100% ఇథనాల్ అంటే మళ్ళీ గదే 100 రూపాయలు తీసుకుంటారు. అంతకంతే కదా. ఏ రాయితోటి కొట్టుకుంటుంది పనులు ఇరిపోవడానికి. మనం అది వాడినా గదే రేట్ ఎత్తురు, ఇది వాడినా గదే రేట్ ఎత్తురు. ఇంకేంద్రా సంఖ పెంకులు అని మీరు అనుకుంటుండొచ్చు. ఇలా మారేది ఏంది అని అంటే ఫారిన్ నుంచి వెళ్ళుకునేది పోతుంది. మరి ఇక్కడ నితిన్ గడ్కరీ గారి ఫాదర్స్ డే సెలబ్రేషన్ కథ ఏంది అనేది చెప్తా. ఏంటంటే E20 పెట్రోల్ చాలుగా కంటే ముందు, అంటే ఇథనాల్ 20% కలపాలి అనేది పాలసీ రాకంటే ముందు నుంచే ఈ డిస్కషన్ స్టార్ట్ అయినాయి. అదేంటంటే 2 ఆగ్రో ప్రోడక్ట్స్ని తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. ఒక కంపెనీ పేరు CIAN, కంపెనీ పేరు చూసి చెప్తా. CIAN ఆగ్రో ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒకటి, మానస్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 2. ఈ 2 కంపెనీలు కూడా నితిన్ గడ్కరీ గారి కుమారులైన నిఖిల్ గడ్కరీ గారికి ఒక కంపెనీ, సారంగ్ గడ్కరీ గారికి ఇంకో కంపెనీ ఉన్నదన్నట్టు. ఈ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ అని, చైర్పర్సన్ అని ఇట్లాంటి పొజిషన్లలో వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ కంపెనీలు ప్రొడ్యూస్ చేసేది ఏంటంటే మెయిన్గా ఇథనాల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. వెలిగిందా అది. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు ఏమంటారు అంటే, మా వాళ్ళు తయారు చేసే ఇథనాలు చాలా తక్కువ, ఉత్పత్తి చాలా తక్కువ, ఆ కంపెనీలు చేసేది ఏం దేశం మొత్తం సరిపోదా అని అంటారు. కానీ ప్రభుత్వం వాళ్ళది. జనాలు ఏమంటారు అంటే ప్రభుత్వం వాళ్ళది, వాళ్ళు ఎంత అంటే అంత చేసుకోగలుగుతారు, వాళ్ళు సైజ్ పెంచుకోగలుగుతారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు, వాళ్ళు పంటలు రప్పించుకోగలుగుతారు, వాళ్ళు కావాలంటే ఎకరాలు భూములు తీసుకుని పంటలు వేసుకోగలుగుతారు, వీటితోటి వాళ్ళే తయారు చేసుకోగలుగుతారు, వాళ్ళు దేశం మొత్తం సప్లై కూడా వాళ్ళే చేసుకోగలుగుతారు కదా. ఆ ఇథనాల్ ఫ్యాక్టరీల కోసం అని చెప్పి ఈ E20ని E30 చేయాలి, 40 చేయాలి, 50 చేయాలి, మొత్తం 100% చేసేయాలి అని చెప్పి సైన్లు పెట్టుకుంటారు వేర్రు. ఇప్పుడు E85 అనేది ప్రయోగాత్మకంగా కొన్ని డిస్టిక్లలో, కొన్ని మెయిన్ ప్లేసెస్లలో నడుతుంది. ఈ 100కి ఇప్పుడు సైన్ ఇంత తొందరగా చేయడానికి కారణం ఇదే అని చెప్పి సోషల్ మీడియా కోడై కుక్కై పిల్లై కూస్తా
దానికోసం అని చెప్పే ఇట్లాంటి ఫాదర్ ఇంకెక్కడ దొరుకుతాడు. దేశాన్ని వాళ్ళ చేతిలో పెడతాడు. దేశం మొత్తం ఈ పెట్రోల్ మీద నడుతూ ఉంటుంది, ఈ వెహికల్స్ మీద నడుతూ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కాబట్టి ఇప్పుడు ఆ మధ్య ఫారెస్ట్ మినిస్టర్, ఇదివరకు స్మగ్లరే ఇప్పుడు ఫారెస్ట్ మినిస్టర్గా చేసిరు అని చెప్పి బీజేపీ మీద ఒకటి ఉంది చూసిరా, సంతోష్ అనేట ఆయన మీద ఏదో ఉంది, కర్ణాటక మినిస్టర్ ఆయన మీద. అయితే లైక్ దట్ ఇక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏం చేసిందంటే ఇథనాల్ ఎవరైతే తయారు చేస్తారో, అంటే మా కొడుకులతో ఇథనాల్ తయారు చేపిస్తా, అదే ఇథనాల్ని దేశం మొత్తం పంచిపిస్తా అని చెప్పి సోషల్ మీడియా భగ్గు అంటుంది. సో అందుకే ద ఫాదర్ ఆఫ్ ద నేషన్, ఫాదర్ అంటే మామూలు ఫాదర్ కాదు, ఫాదర్ అంటే ఇలా ఉండాలి అని సోషల్ మీడియాలో బాగా మీమ్స్ తిరుగుతూ ఉన్నాయి. అదిరా తండ్రి అంటే అలా ఉండాలిరా, కొడుకుల భవిష్యత్తు కోసం ఎంత కష్టపడుతున్నాడు చూడరా. ఇండియాలో 100% పెట్రోల్గా చేసి 100% ఇథనాల్ కింద మార్చిపడేసిండు. ఈ 100% రేపు పొద్దున ఫ్యూచర్లో ఇథనాల్ మొత్తం ఇలా కంపెనీ నుంచి వస్తుంది, మొత్తం ప్రొడక్షన్ అంతా ఇల్లదే ఉంటుంది, ఇలా కంపెనీలో ప్రొడ్యూస్ అయిందే ఇండియా మొత్తం కూడా వాడుతూ ఉంటుంది. వాళ్ళ పిల్లలు కూడా టక్కున ప్రపంచ దేశాలలో టాప్ 10 కుబేర్లాగా మారిపోవడానికి, అఫ్కోర్స్ ఇప్పుడేమో తక్కువ తిన్నారా కానీ ప్రపంచ కుబేర్లుగా మారిపోవడానికి ఒక మంచి హైవే రోడ్డు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కదా మంచి రోడ్డు వేస్తున్నాడు అని చెప్పి అంటున్నారు సోషల్ మీడియాలో. మీరేమంటారు చెప్పండి కింద కామెంట్లలో చెప్పేసేరి. అండ్ ఇంకా మీరు ఎటువంటి టాపిక్స్ నా నుంచి వినాలనుకుంటారో కూడా కింద కామెంట్లలో చెప్పారు. మన పనికొచ్చే ముచ్చట అనే దానికి పనికొచ్చే టాపిక్స్ చేద్దాం అన్న ఫీలింగ్ ఉంది కాబట్టి మీరు కూడా సజెషన్స్ చేయరు, ఈ టాపిక్ మీద చేయన్నా ఆ టాపిక్ మీద చేయన్నా అని చెప్పి చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఉంటే చెక్ టాటా బై బై నమస్తే. దిస్ ఇస్ యువర్ శ్రీప్రభు శ్రీనివాస 065 సైనింగ్ ఆఫ్. శుభఖైర్.